హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక మాసం చివరి రోజు పూజ అనమాట. పూల పాడ్యమి అని పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజు అని అంటారు దీన్ని. అయితే ఎప్పుడూ నేను మా ఇంట్లో పూజ నేను చేసే పూజను చూపిస్తూ ఉంటాను. ఈసారి వీడియోలో మా అమ్మ ఏ విధంగా పూజ చేసుకుంటుందో మీకు చూపిస్తానమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా నేను బాగా చేసుకునేదాన్ని కార్తీక మాసం చివరి రోజు. ఇంక ఈసారి అయితే నాకు కుదరలేదనమాట. ఆపరేషన్ అయ్యి 10 days కూడా కాలేదు కదా. ఇంకా అందుకే అమ్మాళ్ళ ఇంటికాడే ఉన్నాను. ఇంకా పూజ చేయడం ఎలాగో కుదరదని కనీసం అమ్మ పూజ చేసుకుంటే దండం పెట్టుకుందామని చెప్పి నేను నిద్ర లేసాను. అయితే పూజ అంతా కూడా ఏ విధంగా చేసుకుంటుంది మా అమ్మ అనేది వీడియోలో మీకు చూపిస్తాను. కార్తీక మాసం పూజ చేయడమే కాదండి, కార్తీక మాసం పూజ చూసి దండం పెట్టుకున్నా కూడా అదే ఫలితం వస్తుందని చెప్పి మనకి కార్తీక పురాణంలో ఉంటుంది. ఇంకా అందుకే నేను కూడా ఈ చివరి రోజు మామూలుగా అమ్మ పూజ చేసుకుంటూ కనీసం దండమన్నా పెట్టుకుందాం పక్కన నుంచుని అని చెప్పి పూజకి అన్నీ రెడీ చేసుకుంటుంది అనమాట. ఇంకెలాగో రెడీ చేసుకుంటుంది కదా, ఎలాగో లేసాను కదా అని వీడియో అయితే తీస్తున్నాను. మందార పువ్వులు చూసారు ఎంత చక్కగా విడిచినాయో. ఇంకా ఇంకోండి, ఇంకా పూజకు కావాల్సినవన్నీ సర్దుతుంది. మాకైతే ఒక మంచినీటికి బయటకు వెళ్ళాలి, అమ్మాలకైతే కిచెన్లోకి వచ్చేస్తాయి వాటర్, మంచి వాటర్. ఇంకా పూజకు కావాల్సిన నీరు, అలాగే అరటి పళ్ళు, పువ్వులు ఇవన్నీ సర్దుతుందన్నమాట. ఇవన్నీ సర్దుకుని అప్పుడు తులసి కోట దగ్గర పూజ అయితే చేసుకుంటుంది. ఇంకా తమలపాకులు ఇవన్నీ తీసుకుని ఒక చోటని పెట్టుకుంటుంది అనమాట. నైవేద్యం వచ్చేసరికి సలివిడి చేసేస్తుందండి. చాలామంది చివరి రోజు కార్తీక మాసంలో ఫస్ట్ రోజు సలిమిడే పెడతారు. మా సైడ్ ఎక్కువ సలిమిడి వడపప్పు పెడతారు ప్రసాదం. ఒకవేళ సలిమిడి వడపప్పు లేకపోతే జస్ట్ బెల్లం ముక్కన్నా పెట్టుకోవచ్చు. నేనైతే బెల్లం ముక్కే పెడతానండి. సలిమిడి వడపప్పు అంటే నాకు పొద్దున్నే అస్సలు పని అవ్వదనమాట. బాబు క్యారేజీ పెట్టడం ఇవన్నీ అవుతుంది. ఇంకా అందుకని నేనైతే బెల్లం ముక్కే పెడతాను. కానీ అమ్మ అయితే ఎప్పుడు సలిమిడి చేస్తుంది. సలిమిడి చేసి అదైతే నైవేద్యంగా పెడుతుంది అనమాట. బెల్లం ముక్కన్న పెట్టుకోవచ్చు, లేకపోతే సలిమిడి అన్న పెట్టుకోవచ్చు. ఎక్కువ మంది సలిమిడి పెడతారు, ఎక్కువ సలిమిడికి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట మా సైడ్ అయితేను. ఇంకా తులసి కోట దగ్గర కల్లాపు జల్లి ముగ్గు కూడా పెట్టేసింది. నేను లేచేసరికి ఇవన్నీ అరేంజ్ చేసేసుకుంది అనమాట. స్నానం గట్రా చేసేసి నేను రాత్రే చెప్పాను, మార్నింగ్ కొంచెం లేపమ్మా అంటే ఫస్ట్ వద్దు అని చెప్పి అన్నా సరే, తర్వాత జస్ట్ అంటే దండం పెట్టుకుంటాను అంతే, జస్ట్ చూసి దండం పెట్టుకుంటాను అనటంతో ఇంకా అన్నీ అరేంజ్ చేశాక సరేలే లేగు అని చెప్పి లేపింది. కరెక్ట్గా పూజ దగ్గరికి వచ్చేసరికి 4:30 అయిందనమాట. ఇంకా 4:30 అయ్యేసరికి అన్నీ రెడీ చేసుకుని కార్తీక దామోదరుడును వినాయకుడిని తయారు చేస్తుంది. 2 పసుపు ముద్దలు మనం ఇలా కార్తీక మాసంలోనే చేస్తాము. అది కూడా ఈరోజు చివరి రోజు కదా, ఇదే ఒక్కసారే మళ్ళీ ఎలా 2 పసుపు ముద్దలు మళ్ళీ కార్తీక మాసం వచ్చేదాకా చేయమన్నమాట. ఇదే లాస్ట్ సంవత్సరానికి, ఇదే లాస్ట్ అనమాట ఈసారికి అయితేను. స్వామి మళ్ళీ చల్లగా చూస్తే మళ్ళీ వచ్చే సంవత్సరము ఇంకోండి పల్లెంలో అయితే దీపాలు వదులుతుంది. మామూలుగా అయితే అమ్మ నేను ప్రతి సంవత్సరము కాలువకి వెళ్ళే వాళ్ళము. ఈ పాడ్యమి రోజు కాలువకి వెళ్ళి ఫస్ట్ రోజు వెళ్ళే వాళ్ళం కాదు, కానీ కార్తీక మాసం ఈ చివరి రోజు పోలీస్ వర్గానికి వెళ్ళే రోజు ఈ పూజా ప్రాసెస్ అంతా కూడా మా ఇంటికి కొంచెం దూరంలో కాలువ ఉంటుంది. కాలువ కాడకి వెళ్ళి అక్కడే స్నానం చేసి అక్కడే ఈ పూజ అంతా చేసుకుని కార్తీక దామోదరుని వినాయకుడిని పూజ చేసుకుని అక్కడే 31 దీపాలు వదులుకొని అక్కడ నుంచి అలా గుడికి వెళ్ళి అప్పుడు ఇంటికి వస్తామన్నమాట. ఇంటికాడ ఇవన్నీ కూడా కాలువ కాడికి పట్టుకెళ్ళిపోతాము. ఇంకా నేను ఎలాగో వెళ్ళట్లేదు కదా, నాకు ఎలాగో బాగోలేదు కదా అని చెప్పి ఇంకా అమ్మ అయితే ఇంటి దగ్గరే వదిలేసుకుంటుంది ఈ సంవత్సరానికి దీపాలు అయితేను. ఇంకా తులసి కోట దగ్గర అమ్మవారికి గట్ట ఇది మంచిగా పసుపు రాసి బొట్లు పెడుతుంది అనమాట. తులసి కోట చూసారా ఎంత చక్కగా, చెట్టు ఇంకా శీతాకాలం మూల ఆకు రాలిపోయిందండి, లేకపోతే కనుక ఇంకా గుబురుగా ఉంటుందన్నమాట. మా అమ్మాళ్ళ ఇంటికాడ తులసి చెట్టు బాగా ఎండ తగులుతుంది, ఓపెన్ ప్లేస్ కదా, అందుకని మంచిగా ఎండ తగిలి మొత్తం గుబురుగా ఉంటుంది. ఇంకా శీతాకాలం మూల ఇంకా ఆకు రాలిందనమాట. ఇంకా మందార పువ్వులను అయితే పెట్టేస్తుంది. మనకి పళ్ళెంలో వాటర్ పెట్టి పళ్ళెంలోని అలాగే వినాయకుడికి, కార్తీక దామోదరుడికి, అలాగే తులసమ్మ తల్లికి పువ్వులను అయితే పెట్టేస్తుంది. మనం అన్నీ కూడా మనం ఫస్టే చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఆవునేయ ఒత్తులు ఎంతోసేపు ఉండవు, అందుకే నైవేద్యం సలిమిడి వడపప్పు ఫ్రూట్స్ మనం ఏం పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అనమాట. కొంతమంది కొబ్బరికాయ కొట్టుకుంటారు, కొంతమంది ఫ్రూట్స్ పెట్టుకుంటారు, కొంతమంది ఏమీ లేకపోయినా చిన్న బెల్లం ముక్కన్న పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా అనమాట అమ్మ అయితే ఫ్రూట్స్ పెడుతుంది. నెక్స్ట్ తాంబూలము A to Z అన్నీ రెడీ చేసుకున్నాక అప్పుడు ఒత్తులను అయితే వెలిగించాలి. మేమైతే అరటిడిప్పలే
అట్టడిప్పలోనే వెలిగిస్తామండి. చాలామందికి అట్టడిప్పలు దొరకవు. అలా దొరకలేని వాళ్ళు ఏం చేస్తారంటే మట్టి ప్రమిద ఉంటుంది కదా, మట్టి ప్రమిదలలో అయితే వెలిగిస్తారు. మాకైతే విలేజ్ కదండి, మాది పల్లెటూరు కదా, కాబట్టి భలేగా అన్నీ దొరుకుతాయి. ఆల్మోస్ట్ ఏది కొనము. తమలపాకులు, అరటి బొంతలు ఇవన్నీ కూడా మాకు దొరుకుతాయి అన్నమాట. అంటే పక్క పక్కనే చెట్లు గట్టు ఉంటాయి కదా, సో అందుకుని మాకు ఫ్రీగా ఇస్తారు. చెట్టు గల వాళ్ళు ఫ్రీగా ఇస్తారనమాట. కాబట్టి అట్టడిప్పలు ఒకటి, తమలపాకులు ఒకటి పెద్ద కొనమండి. పువ్వులు కూడా ఆల్మోస్ట్ కొనము. దొరికితే గనక ఒకవేళ ఒక్కోసారి చెట్టుకి పువ్వులు లేకపోతే గనక అప్పుడు పువ్వులు కొంటాము. పల్లెటూరులో ఉండటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇవే అనమాట. ఇంకా ఇంకోండి 31 ఒత్తు అమ్మ వెలిగిస్తుంది. ఇంకోండి 31 ఒత్తు 10 ఒకటి 11 ఒకటి 3 విధాలుగా 3 కింద పెట్టి వాటిని అయితే వెలిగిస్తుంది. ఈ యొక్క 31 ఒత్తు ఆల్రెడీ నేను చెప్పాను కదా వీడియోస్లో. ఈ 31 ఒత్తు వెలిగించడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే ఈ కార్తీక మాసం నెలకి 31 రోజు కదా, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఒత్తు చొప్పున ఇలా 31 ఒత్తు వదలాలన్నమాట. ఇలా వదలడం వల్ల కార్తీక మాసం నెల రోజులు దీపం వదిలిన ఫలితం అయితే వస్తుందని చెప్పి అంటూ ఉంటారు. అందుకని ఖచ్చితంగా 31 ఒత్తు వదలాలి ఈ ఆఖరి రోజు అయితే. ఆ వదిలేయడంతో పోలీస్ వర్గానికి వెళ్ళిన పంపడం అంటారనమాట మా సైడ్ అయితేను. చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో కదా, అరటిడెప్పలు కాబట్టే వెలుగుతున్నాయి. అదే కొంతమంది పాపం కొబ్బరి చిప్పలు అలాగే ప్లాస్టిక్వి ఉంటూ ఉంటాయి, మామూలుగా కప్స్ లాంటివి ఉంటాయి, అందులో గట్టా పెట్టి వదులుతారు. కానీ అన్నిటికైనా శ్రేష్టమైంది అయితేనండి అరటిడెప్ప అనమాట. అరటిడెప్ప కంటే శ్రేష్టం ఇంకోటి లేదు. ఇంకా అరటిడెప్ప దొరకలేని వాళ్ళు ఇంకా అలా వేరే ఆప్షన్స్లో వెతుకుతూ ఉంటారనమాట. ఇంకా నైవేద్యం పెట్టేసి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటుంది అనమాట అండి. అంతే అంటున్నాను, దీపాలు చూసి ఇప్పుడు ఈ దీపాలు ఉన్నాయి కదా, ఈ దీపాలు చూసి మన మనసులో దండం పెట్టుకున్నా సరే ఈ పూజ అంతా చేసిన ఫలితం వస్తుందంట. మనకి కుదరలేనప్పుడు, పూజ చేసే వీలు లేనప్పుడు కనీసం ఈ దీపాలను చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా సరే మనకి కార్తీక మాస ఫలితం వస్తుందని చెప్పి కార్తీక పురాణంలో ఉంటుంది. అలాగే ఒకవేళ మనకి పూజ చేసే వీలు ఉండి కూడా కొంతమందికి కుదరదు, అలాంటి వారు కూడా చక్కగా ఇలా పూజ చేసే వీడియోస్ చూడడం, అలాగే లేకపోతే మన పక్కన ఎవరైనా పూజ చేస్తుంటే చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పూజ చూసి మనసులో దండం పెట్టుకున్న మంచి పూజా ఫలితం వస్తుంది. అందుకనే పూజ చేసినప్పుడు ఎవరైనా పిలిస్తే తప్పకుండా ఆ పూజ కాడికి వెళ్ళి అక్కడ చేసే పూజనంతా మనస్ఫూర్తిగా చూసి దండం పెట్టుకుని రావాలి. అంతేగాని అక్కడికి ఒకవేళ పూజకి పిలిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారు అన్న పేర్లు మట్టుకు అస్సలు పెట్టకండి. ఎందుకంటే పుణ్యం సంగతి దేవుడెరుగు, పాపం అయితే బాగా వస్తుందన్నమాట. అస్సలు అలా దోషాలు వస్తాయి. కాబట్టి పూజ విషయంలో ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారనమాట, ఎవరికి వీలు తగిలినట్టు. నాకైతే ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేసుకోవడమే బెటర్ అనమాట. నా పూజ కూడా అంతేనండి, నా మనసుకు తగ్గట్టు నేను పూజ చేసుకుంటాను. మా అమ్మ పూజ చేసుకునే పద్ధతి అయితే ఇదనమాట. ఆల్రెడీ నా వీడియోస్లో అన్నిటిలోనూ నేను చేసే పూజను మీరు ఆల్రెడీ చాలా చూసారు కదా, చాలా వీడియోస్ ఉంటాయి నా పూజ వీడియోస్. మా అమ్మ చేసే పూజ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వీడియో పెట్టడం, అది కూడా ఇక్కడ ఉండటం మూల. ఇంకా పూజ అయిపోయింది, హారతి ఇచ్చేసాక ఇంకా గుడికి అయితే వెళ్తుంది. నేనైతే వెళదామని మనసుకు అనిపించింది, బట్ వెళ్ళకూడదండి, 10 days అయింది ఆపరేషన్ అయ్యి, అప్పుడే వెళ్ళకూడదు అని చెప్పి అన్నారు. ఇంకా అందుకనే వెళ్ళట్లేదు. అమ్మ అయితే వెళ్తుంది. గుడికి వెళ్ళడానికి శివాలయానికి వెళ్తారనమాట. అందుకుని స్వయం పాకము, అలాగే అమ్మవారికి పార్వతీ అమ్మకి తాంబూలము, ఒక పండు, కొబ్బరికాయ, పువ్వులు ఇవన్నీ పట్టుకుని ఇంట్లో పూజ అయిపోయాక శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఈ స్వయం పాకం ఇచ్చి దండం పెట్టుకుని అప్పుడు మళ్ళీ ఇంటికి వస్తారనమాట. ఇంకా గుడికి వెళ్ళడానికి అయితే అన్నీ సిద్ధం చేసుకుంటుంది. మామూలుగా గుడి దగ్గర కూడా అస్సలు ఈరోజు ఖాళీ ఉండదండి, ఫుల్ జనం ఉంటారనమాట. మినిమం ఒక 3 గంటలన్నా పడుతుంది టైము. ఇంట్లో పూజ అయిపోయి గుడికి వెళ్ళే టయానికి కరెక్ట్గా 4:50 అయ్యింది. 50 minutesలో పూజ అయ్యిందనమాట. ఇంకా 4:50 అయ్యింది కదా, ఇంకా పూజ చేసుకుని గుడికి అయితే వెళ్తుంది. ఇంకా గుడికి వెళ్ళిపోయాక ఇంకా నేను పడుకోవాలి ఇంకా, ఎందుకంటే మధ్యలో లెగిసి దండం పెట్టుకోవడానికి లెగిసాను. ఇంకా సరేలే అని చెప్పి ఇంకంచేపు రెస్ట్ తీసుకుందాం, 6కి లెగ్దాంలే అని చెప్పి ఇంకా చేసే పనే ఉంటుంది. అమ్మాళ్ళ ఇంటికాడ బాబుకి క్యారేజీ పెట్టడం అన్నీ అమ్మే చూసుకుంటుంది.
ఇంక అందుకని ఇంక లైట్ కట్టేసి అమ్మ గుడికి వెళ్ళగానే నేనైతే ఇంక పడుకోవడానికి వెళ్తున్నాను. ఇదిగోండి ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఈ విధంగా మనసులో అయితే చేయలేదన్న బాధ అయితే లేదండి. ఫస్ట్ నిన్నంతా కొంచెం డల్గా ఫీల్ అయ్యాను, కానీ ఈ రోజు మట్టుకు ఐ యామ్ హ్యాపీ. మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. సరే మరి ఉంటా, బాయ్ బాయ్.